శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములు 99, 100 రెండు శ్లోకాలని పరిశీలన చేసుకుందాం భక్తి ప్రపత్తులతో. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషణం ముదిత ద్వినేత్రం వామాం కపీటే స్థిత దివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపానిధానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. భగవానులు చెబుతూ ఉన్నారు, దయాద్ర ఉదరయము కలిగినటువంటి ప్రేమ అనురాగములు మానవాళిపై కలిగినటువంటి భోలాశంకరుడు తెల్లని వస్త్రములు గలవాడును, తెల్లని గంధ పుష్పములను గలవాడును, మొత్తపు భూషణములు గలవాడును, సంతోషయుక్తముగు 2 నేత్రములు గలవాడును, ఎడమ తొడమయందు దివ్యశక్తి గలవాడును, స్వల్పమైన చిరునవ్వు గలవాడును, నిండైన దయకు స్థానభూతుడును, ఆనంద రూపుడును, ఆనంద స్వరూపుండును, ఆనందమును కలుగజేయువాడును, నిర్మలుడును, జ్ఞాన స్వరూపుడును, సహజమైన స్వరూపముతో కూడి ఉండేవాడును, యోగి శ్రేష్ఠుడును, స్తుతింపదగిన వాడును, సంసారమైనడు, రోగమునకు వైద్యుడునకు సద్గురునకు సదా నమస్కారము అంటూ ఉన్నాడు పరమాత్మ. మానవుడికి ఒక భవరోగం పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ భవరోగం అనేటువంటిది ఈ జన్మకే కాదు, ఆ జన్మాంతరము పట్టి పీడిస్తూ ఉంది. 84 లక్షల జీవరాశుల సమూహములో వస్తూ ఉన్నటువంటి వాడే కదా ఈ జీవుడు. మానవ జన్మ 84 లక్షలలో చివరిది అని కదా మనం శాస్త్రీయంగా తెలుసుకున్నటువంటి విషయం. ఇన్ని జన్మములలో ఉన్నటువంటి ఈ భవరోగాన్ని, పుట్టడము గిట్టడము అనే భవరోగాన్ని తప్పించుకోవాలి అంటే గురువు కరుణ కావాలి. ఆ గురుడే సద్గురుడు. ఆ సద్గురుని వలననే మనము ఈ భవరోగాన్ని తప్పించుకోవచ్చు. ఆ గురుడే మనకు ఈ యొక్క భవరోగాన్ని మాపగల శక్తి ఉన్నటువంటి సమర్థుడు. ఆ గురుమూర్తికి వందనము చేస్తూ ఉండవలసినది ఎల్ల వేళల యందు కూడా అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఆ గురుమూర్తిని వర్ణన ఏ విధంగా చేశాడు పరమేశ్వరుడు ఇక్కడ? ఆ గురువు ఎట్లా ఉన్నాడు? దేదీప్యమానంగా ఈ యొక్క చైతన్య స్వరూపుడు నేను మేనులతో కూడి నీలోనే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ కథలకి కారణము గురుడే. నీ యొక్క సత్ప్రవర్తనకు కారణము గురుడే. నీవు ఉద్ధరింపబడడానికి కారణము గురుమూర్తిని. ఆ గురుమూర్తిని గుర్తెరగలేనటువంటి గుణహీనుడు ఏమెరగగలడు? ఆ గురువుని గుర్తెరిగినటువంటి వాడు సమస్తములో ఉన్నటువంటి గురుశక్తి ఒక్కటే అని భావించగలడు. సర్వం సద్గురుపాదార్పణమస్తు. దే గురుదేవ.